మనిషి సిస్టర్ గారు సాక్ష్యాన్ని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇటు రండి అమ్మ, నువ్వు ఒక ఆమెకి కడుపులో జల్లు వచ్చినవాడికి చెప్పవంట కదా, దేవుడు ఆ జల్లు అంతా తీసేశాడమ్మా నువ్వు చెప్పినందుకు. నీకు అన్ని తీసాడా? నీ పేరేంటి? రండి, మీ కూతురు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పేరేంటమ్మా? అలివేలు. ఇక్కడికి వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉన్నావమ్మా? నీ బాధలేంటి, నీ కష్టాలు ఎట్లా ఉన్నాయి? అన్నం తింటానికి కూడా నాకు సాబతి లేదు, ఒక్క ఇడ్డు కూడా తినలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు మీరు అమ్మ మీరేనా ఫస్ట్ తీసుకొచ్చింది మీ అమ్మని? ఇంకొకనా? ఓకే. చూడండి, అసలు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఏమన్నారమ్మా? వ్యాధి ఏమన్నారు అసలు ఫస్ట్? నాకు ఊపిరితిత్తుల గడ్డలు అయినాయి. ఇక్కడ వినండి బాగా, అయ్యి బెడ్ క్యాన్సర్ అండి. ఇంకేమో బతకదు, తీసుకుపోయి మంచిగా అన్నం కూర చేసి పెట్టుకోరు, 4 రోజులు ఇంటి ముందల తీసుకుపోరు అన్నారు. అంటే ఇంక నేను ఇడికి తీసుకొచ్చి నా బిడ్డ పోరాటం చేసి నా గురించి పో అమ్మా అని. ఇక్కడికి వచ్చినప్పుడు బ్లడ్ క్యాన్సర్, మళ్ళీ ఇంకేంటి ఊపిరితిత్తులు గడ్డలు ఉన్నాయా? గడ్డలు ఉన్నాయి. గడ్డలు. ఎక్కడ హాస్పిటల్ తెలుసా? గుర్తుందా? ఏ హాస్పిటల్? ఎంఎన్జి గుర్తుంది. ఇక్కడ ఇంకా అటుండు. ఈమెకి అలా కాకుండా అమాస పూర్ణానికి ఏమైతుంది? సంకలలో ఉరుములు దిగుతాయి, గడ్డలు అంట. సంకల్లో గడ్డలు, ఊపిరితిత్తులు గడ్డలు, కడుపులో గడ్డలు, మళ్ళీ బ్లడ్ క్యాన్సర్. అంతే కదా? అంతే సార్. ఇక మనిషి అన్నం తినేదాన్ని ఏమన్నా? అన్నం తినపోయేది, అన్నం లేదు. ఇక జీర్ణంగా వచ్చినప్పుడు ఇంత కాలు ఇంత చేతితో వచ్చింది. ఇక ఒక ఇడ్లీ కూడా తినిపించలేకపోయాడంట వాళ్ళ భర్త. అయ్యా అంతేనా? ఊపిరితిత్తుల గడ్డలు అయినాయి, బెడ్ క్యాన్సర్ వచ్చింది, ఇక చాలా స్టేజ్ దాటిపోయింది అన్నారు. మంచిగా అయింది. అసలు మంచిగా అయిందంటే వినండి, చేతిలో డబ్బులు లేవు, కొడుకు చూడడు, అంతే కదా? కొడుకు ఇప్పటికీ చూడడు. ఇక కూతుర్లు ఇద్దరా ముగ్గురా? ఇద్దరు బిడ్డలు. ఇక ఇంతో వేసుకుని అసలు ఏమి లేకుండా ఇక్కడికి వచ్చారండి. ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఈవిడి మీద, అన్ని శక్తులు ఉన్నాయి. ప్రార్థన చేశాను, అమ్మ నీకు ఏ రోగం లేదు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నా, నీ సంకలో గడ్డలు ఉన్నా, నీకు ఇంకోటైనా నేనున్నా, నీ ఊపిరితిత్తులు అన్నీ నేనున్నానమ్మా అని మాట ఇచ్చాను. పాప చేతిలో పైసలు బాగైంది. ఎలా అంటే తెలుసా, కనీసం ఇలా నిలబడలేదు కదయ్యా, ఇలా కుప్పకూలిపోతుంది. అక్కడ కుప్పకూలిపోతున్న మనిషిని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఎంత గొప్ప విడుదల ఇచ్చాడు. అమ్మ అప్పటికప్పుడు ఆ రోజుకి ఎంత అన్నం తిన్నావు? ఎన్నిసార్లు తిన్నావు? నిజం 3 సార్లు తిన్నానండి నేను. ఏం కూరతో తిన్నావు? ఓసారి చికెన్ వేసి పెట్టిండ్రు, ఇక ఆడ అన్నం వాటర్లో తెచ్చిండు, నాకు జాలపోతే 3 సార్లు. 3 సార్లు ఇక్కడ తిన్నావా? బయట నుంచి తిన్నావా? 2 సార్లు తిన్నా, బయట తెచ్చిండు. మళ్ళీ టిఫిన్ ఎన్నిసార్లు తిన్నావు ఆ రోజు? టిఫిన్ అస్సలు తినలే. వచ్చేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు తినలేదు, నువ్వు ఒక ఇడ్లీ కూడా తినలేకపోయావు. ఆ రోజు ఆ శనివారం కదా జరిగింది అది. ఆదివారం నీకు ఏం శక్తి వచ్చింది అది చెప్పు. ఎన్నిసార్లు తిన్నావు ఆదివారం? 3 సార్లు తిన్నా. ఒకేసారి 3 సార్లు అయిపోయిందా? అంతేనా? 3 సార్లు తిన్నా. ఇక ఆకలి లెస్ అవుతుంది. ఇడికొచ్చినాక పీర్స్గా తిన్నట్టు ఏం ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది ఆమె. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది మీరు వచ్చి ఇక్కడికే? ఏమోనండి, ఎన్ని నెలలు అవుతుంది అయ్యా? 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో సంకలో గడ్డలు రావటం కానీ, మళ్ళీ దవాఖాన కానీ వెళ్ళటం జరిగిందా? దవాఖానకి ఏం జరగట్లేం కానీ అప్పుడప్పుడు మళ్ళీ కొంచెం వస్తున్నాయి. గుండెల్లో నొప్పి వచ్చి అల్తా వస్తుంది. అందుకోసం మళ్ళా పోవాలి అయ్యగారి కాడికి. కానీ ఈ 5 రోజులకి ఇబ్బంది అయితే ఇప్పుడు వచ్చాం. మళ్ళీ వచ్చిన దేవుడు గుర్తున్నాడు. ఇది జరిగేది నాకు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 5 రోజులకి ఏదో చిన్న ఇబ్బంది ఉందంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి అయితే ఫ్రీ అయిపోయింది మొత్తం టోటల్గా. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి బ్లడ్ క్యాన్సర్ అంటే ఇక్కడ చూడండి, బ్లడ్ క్యాన్సరు, తిండి లేదు, కొడుకు చూడడం, డబ్బులు లేవు. ఇక పెద్ద అయితే ఏడవటమే, నా భార్య బ్రతకదేమో, చనిపోద్దామని అలా ఎత్తుకుని వచ్చారు. ఆ శనివారం ప్రార్థన అంతట్లో ఆవిడ గొడవకి నేను వెళ్ళలేదు. ఇలా కూలిపోయే, ఇలా లెగలేకపోయి, నుంచోలేకపోయి, సాపాలు పడిపోయి అలా అడ్డం పడిపోయింది. ప్రార్థన అయ్యాక శక్తి వచ్చింది. ఆదివారం అయితే మస్తు బలం వచ్చేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఏమి వేసుకుంటావమ్మా? గోళీలు మింగుతున్నావా? నోరు ఉంది కదా, బంద్ చేసేసింది ఆమె. నువ్వు కూడా వచ్చావు కదా లాస్ట్ టైంలో. ఇంకా సరే, దేవునికి మహిమ కలుగు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఆమేన్. పట్టుకోండి. యేసు నామములో సమస్త ఘనత మహిమ. సాతానా ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో. యేసు నామములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పూర్తి విడుదల. Fill the Holy Spirit. Hallelujah. Hallelujah. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఆమేన్. ఏ దుష్టుని ప్రభావము ఈ బిడ్డ మీద లేకుండా పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పట్టుకో. హల్లెలూయా. పట్టుకో. జీసస్ పవర్. Fill the Holy Spirit power. యేసు రక్తమే జయం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇంట్లో? కొంచెం నెమ్మదిగానే ఉంది ఇప్పుడు. పని చేసుకుంటున్నారా, ఇబ్బందులు పడుతున్నారా? మంది ఏం తాగనేస్తాం. నిన్నోడు తాగమన్నాడు. పని ఏమన్నా ఈయన ముందు మీద మనసు ఉన్నట్టుంది. అది మంది వేసుకోరు. లేదు. అప్పుడు ఏడ్చావుగా, బాగా ఏడ్చుకుంటా చాలా బాధతో బాధతో ఉన్నాం. ఇప్పుడు కూడా గుండెల నొప్పి లేస్తుంది అంటేనే మళ్ళా తీసుకొచ్చిన అయ్యగారు రావాలి కదా. రావాలనే వచ్చినాం. మీరు ఇంకా కానుక కొంచెం ఇవ్వలేదు కొద్దిగా, అందుకే ఇక్కడికి మళ్ళీ వచ్చారు. అంటే రాబోదు అక్కడి నుంచే వెళ్ళిపోవాలి ఇద్దామని వచ్చిన. అదే మాకు తెలుసు ఆ విషయము. 6 నెలలు కాదు, సంవత్సరం అయినా నాకు ఒక 1000 రూపాయలు 100 రూపాయలు బ్యాలెన్స్ ఉన్నా మాకు గుర్తుంటారు మీరు. ఇద్దామని చప్పట్లు కొట్టాడు గట్టిగా మరోసారి. ఆమేన్. పట్టుకోండి. సారీ బాబా రషి. ఆమేన్. ఏయ్ సాతానా ఈ బిడ్డని మీద రావడానికి లేదు, పూర్తిగా విడుదల. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళి అయిపోయింది కదమ్మా. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలా? ఆమేన్. ఓకే, రైట్. గాడ్ బాగున్నారు. వెళ్ళిపోండి.